మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఇండియాలోనే ఎత్తైన మరియు అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మార్చి 12న తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవశ్రీ రేవంత్ రెడ్డి గారిచే గొప్ప ప్రారంభోత్సవం. సార్, నా పేరు ధనుంజయ, మాది అనంతపురం జిల్లా. నేను ఒక సివిల్ కేసు పని మీద జడా శ్రవణ్ కుమార్ సార్ని కలిశాను. ఆయన పూర్తి అయ్యేంతకు నాకు 2 లక్షలు డబ్బులు అవుతాయన్నాడు. అది తీసుకున్న 6 నెలల సమయంలో నాకు మొదటి 2 నెలలు బాగానే మాట్లాడినారు. తర్వాత ఆయన నా ఫోన్ బ్లాక్ చేసుకుంటూ వచ్చాడు. నాకు ఎటువంటి రెస్పాండ్ కాలేదు. తర్వాత ఆయన అసిస్టెంట్ ఆమె ఉమాశ్రీ అనే ఆమె నాతో మాట్లాడుతూ వచ్చింది. కానీ నా కేసులో వకాలత్ మాత్రం వేశారు. తర్వాత 1,00,000 రూపాయలు నేను డబ్బులు ఇచ్చాను. ఆ 1,00,000 రూపాయలకు గాను నా డబ్బులు నాకు వెనక్కి ఇవ్వండి, నా కేసు వెనక్కి ఇవ్వండి అని అడిగాను. నేను విజయవాడకు 2 సార్లు వెళ్ళగా నా ఖర్చులు పెట్టుకుని వెళ్ళాను. నాకు 65,000 డబ్బులు ఇచ్చారు. మిగిలిన డబ్బులు ఖర్చు అయిపోయినాయి అంటున్నారు. నేను వాట్సాప్ల ద్వారా దాని ద్వారా రిక్వెస్ట్ చేస్తూ వచ్చాను. వాట్సాప్ కాల్ ద్వారా నాకు కాల్ చేశాడు. నేను అనుకుంటే నేను కేసు గీసి పెడితే నీకు 10 లక్షలుగా ఖర్చు అవుతుంది, నువ్వు నన్ను తక్కువ అంచనా వేయకని చెప్పి నన్ను బెదిరిస్తూ వచ్చినాడు. అయితే నా డబ్బులు నాకు ఇవ్వలేదు. నేను ఏం చేయలేక ఫేస్బుక్లో ఒకటే ఆయనకు రిక్వెస్ట్ పెడుతూ వస్తున్నాను. ఎందుకంటే ఇంకా వేరే నాకు ఆప్షన్ లేదు. దయచేసి నా డబ్బులు నాకు ఇవ్వండి సార్. దయచేసి నేను అప్పు తెచ్చి మీ దగ్గర వడ్డీలకు తెచ్చి నేను కట్టాను సార్. నా దగ్గర అంత డబ్బులు లేదు సార్, అంత స్తోమత లేను, మా ఇంటి బీద పరిస్థితి. దయచేసి నా రిక్వెస్ట్ మన్నించి నాకు ఇవ్వండి సార్ డబ్బులు. ఎవరైనా సరే నాకు ఇప్పించి నా సాయం చేయండి నాకు దయచేసి. నేను చిన్న కన్స్ట్రక్షన్ దాంట్లో పని చేసుకుంటుండేవాడిని. దయచేసి నా డబ్బులు నాకు ఇప్పిస్తే నేను ఇంకో లాయర్కైనా ఫీజు ఇచ్చుకోవాలి. కాబట్టి మీరు ఏం చేయలేదు కాబట్టి నా డబ్బులు నాకు ఇవ్వండి సార్, అంతే. ఇది అన్యాయం చేయకండి సార్. నమస్తే. నా పేరు కర్రాజయ్యమ్మ, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జల్దంకి మండలం జల్దంకి పిహెచ్ఎల్ పనిచేస్తున్నాను. ఆ పనిచేస్తున్నప్పుడు నాకు డాక్టర్లకి కొంచెం గొడవ అయ్యి, ఆ గొడవ విషయంలో నేను జడా శ్రావణ్ గారిని ఆశ్రయించాను. అతను పెద్ద లాయర్ అని చెప్పారు. ఆ లాయర్ దగ్గర నేను కేసు కడదామని వెళ్ళాను. ఎందుకంటే ఎస్సీ అట్రాసిటీ కేసు కూడా కాలేదు కాబట్టి, శ్రావణ్ గారు ఏదో గొప్పగా చెప్తున్నారు కాబట్టి ఆ శ్రావణ్ గారి దగ్గర ఆశ్రయించి ఏమైనా న్యాయం చేస్తాడేమోనని ఇక్కడ గాంధీనగర్లో ఉన్నటువంటి విజయవాడలో ఆఫీస్కి వచ్చి నేను కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇస్తామా ఇది కేసు అవుద్ది అని అన్నారు. కానీ కేసు అవుద్ది అన్నప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రం ఒక పేమెంట్ అది 50,000 తక్కువ తీసుకొని అన్నాడు. తర్వాత అదర్ క్యాస్ట్లకు అయితే 1,00,000 రూపాయలు అని చెప్పారు. సరే సార్, ప్రస్తుతానికి నేను ఒక 10,000 తెచ్చుకున్నాను, 10,000 తీసుకోండి, తర్వాత నేను మిగతా 40,000 ఇంటికెళ్ళి ఫోన్ పే చేస్తానంటే అసలేం సత్యంలో ఒప్పుకోకుండా 50,000 వేసిన దాకా నేను కేసు టేకప్ చేయను అన్నాడు. సరేలేని చెప్పేసి మేము ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ మరుసటి రోజే 50,000 నేను ఫోన్ పే చేశాను. 50,000 ఫోన్ పే చేసిన తర్వాత కేసు టేకప్ చేయట్లేదు. నెలలు రోజులు గడిచిపోతున్నాయే తప్ప అతను కేసు ఏం ముందుకు రానివ్వట్లేదు. అసలు ఎందుకు ఏం జరుగుతుందో, డిలేట్ ఎందుకు జరుగుతుందని నా ఆతృత మీద నేను మళ్ళా విజయవాడ గాంధీనగర్కి వచ్చి ఆయన ఆఫీసులో కలిసి మళ్ళీ మాట్లాడితే ఇది కేసు ఇదిగమ్మా అవుతుందని చెప్పి ల్యాప్టాప్ అట్లా మా వైపు అటు తిప్పినట్టు చూపిస్తారండి, మళ్ళీ అటు తిప్పుకుంటాడు. అది మాకేం అర్థమైందండి, మామూలు సామాజికంగా ఉండేవాళ్ళమి. అది లాయర్లకైతే అర్థమైంది కానీ మాకేం అర్థం కాదు కదా. అందుకని సార్ ఏమైంది, మీ గురించి చాలా గొప్పగా విని మీ దగ్గర కేసు ఇస్తే ఇట్లా డిలేట్ చేస్తున్నారు, ఏంటి సార్ పరిస్థితి అని చెప్పాను. కానీ అతనేమీ టేకప్ చేయలేదు. నేను ఇచ్చిన ఫార్మేట్ మొత్తం ఇదిగో ఇట్లా పలానా వచ్చి కేసు పెట్టిందని మళ్ళీ డాక్టర్లకి ఇంటిమేషన్ తెలియజేసి అతను వాళ్ళతో కుమ్మకైపోయి నా కేసు డిలేట్ చేశారు. సార్ నేను కేసు మాట్లాడుతున్నాను కదా, 50,000 ఇచ్చాను కదా, 50,000 ఇచ్చినప్పుడు నా కేసు టేకప్ చేయకుండా నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు సార్ అని చెప్పానంటే, లేదు మళ్ళీ నాకు 1,00,000 ఇస్తే కనుక నేను టేకప్ చేస్తానన్నారు. మళ్ళీ 1,00,000 రూపాయలు తీసుకున్నారండి. 1,00,000 రూపాయలు తీసుకొని సరే టేకప్ చేస్తానన్నారు. కానీ మళ్ళీ నెలలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతి నెల నేను నా భర్త వస్తూనే కేసు విషయం అడుగుతూనే ఉన్నాను. కానీ శ్రావణ్ గారు ఏమి సమాధానం ఇవ్వట్లేదు. ఆ కేసు విషయం అయితే అసలు రావుతుంటున్నాను. నా దగ్గర డబ్బులు తీసుకొని 50,000 ఫోన్ పే చేసుకుని 1,00,000 రూపాయలు డబ్బులు తీసుకొని నా కేసు టేకప్ చేయమని డాక్టర్లతో కుమ్మక్క అయిపోతే నాకు ఎంత బాగా ఉంటుందండి. జడ శ్రావణ్ గారు చేసింది అంత మోసం అండి, న్యాయమే జరగలేదు.
న్యాయం చేస్తాడని అన్యాయమే చేశాడు. న్యాయం అనే మాట లేదు అతని దగ్గర, పేరుకి మాత్రం అంటాడే కానీ అది న్యాయమే లేదు. తర్వాత నేను ఎన్ని రోజులు అయినా ఎదురు చూస్తున్నాను కానీ అతను మేము డబ్బులు అడిగినప్పుడల్లా మా పైన ప్రభావం పంపిస్తున్నారు. అతను సెక్యూరిటీ గార్డ్స్ కానీ వాళ్ళ దగ్గర వాళ్ళు కానీ స్టాఫ్ కానీ వాళ్ళు లోపల సరేనని ఇంకా మా కేసు కాకపోయినా పర్లేదు సార్, ఎన్ఓసీ అన్నా నువ్వు అని అడిగాను. ఎన్ఓసీ కానీ మేము పోతే ఆ రోజు నేను, నా భర్త, మా సిస్టర్ సలేం అనే అమ్మాయి మేము ముగ్గురం వచ్చాం. ముగ్గురం వచ్చిన తర్వాత మాతోటే అసభ్యకరంగా మాట్లాడుతూ అతను మీకేంది నేను కేసు టేకప్ చేసేది చేయను, మీ వల్ల కాదు, నేను చేయనని చెప్పేసి అసహ్యంగా మాట్లాడుతూ నన్ను 2 మీద చేపెట్టి తోసేసాను. తోసేసి మీ దిక్కున్న కూడా చెప్పుకోండి, నేను మిమ్మల్ని మాట చేయిస్తానని చెప్పేసి తన అనుచరులతో చెప్పించి మమ్మల్ని బెదిరించారండి రోజులు వేసి. తర్వాత మేము ఎట్టగా ఎలాగో బయటకు తప్పించుకొని పారిపోయి వచ్చాము ప్రాణహాని. కానీ ఇట్లాంటి జగన్ శ్రావణ్ కుమార్ ఎంతమంది ఉన్నారో తెలియలేదు. కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రం పేరు గొప్ప అభివృద్ధి పడినట్టుగా అతను కేసులు టేకప్ చేయకుండా అలాంటి వాళ్ళని ఎంతమందినో మోసం చేస్తూ డబ్బులు ఆర్జిస్తూ పైగా కేసులు తీసుకోకుండా చేస్తున్నాడండి.